పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ గారి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ఇమ్రాన్ హాష్మి కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య గారు ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానుల అంచనాలను ఆకాశాన్ని అంటేలా పెంచేసింది. కానీ ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్కు గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు కామన్ సినీ ప్రియులు కూడా ఎంతగానో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా వినిపిస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే, సినిమా నుంచి తొలి సాంగ్ను జనవరి 1న విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఉండడంతో వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. పాలిటిక్స్లో కూడా బిజీ అయిపోవడం వల్ల 3 సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు పవర్ స్టార్. 3 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే ఓజీ, హరిహర వీరమల్లు మాత్రం విడుదలకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సినిమా విడుదల ప్రచారం షురూ చేయడానికి 2 సినిమాల దర్శకులు రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే వీకెండ్స్లో ఈ సినిమా షూటింగ్లు జోరుగా సాగుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా సెట్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీన్స్ తీస్తుంటే ఓజీ సెట్స్లో ఉన్న పవన్ లేని సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే కొత్త ఏడాది తొలి రోజు ఓజీ ప్రచారం షురూ చేస్తారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. పవన్ను ఢీకొట్టే పాత్రలో ఇమ్రాన్ హాష్మి కనిపించబోతున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఆ అంచనాలను సినిమా అందుకుంటుందో లేదో చూడాలి మరి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.